శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంధ్యారాణి 4 నెలల గర్భిణి. కడుపులో పెరుగుతున్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సమయం అది. ఈ నెల 21న రాత్రి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. ఇంటి ముందే ఆటం బాంబులు పేలుతుండటంతో ఆ శబ్దానికి భయపడిన సంధ్యారాణి దయచేసి ఇక్కడ కాల్చకండి, భయంగా ఉంది అని వేడుకుంది. కానీ విచక్షణ కోల్పోయిన ఆ కార్యకర్తలు ఆమె మాట వినలేదు. సరికదా, ఈ రోడ్డు మీ అబ్బదా, మీ జాగిరా అంటూ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగలేదు. ఆమె గర్భిణి అని కూడా చూడకుండా అజయ్ దేవ, అంజనప్ప అనే వ్యక్తులు ఆమెపై దాడికి దిగారు. గొంతు నిలిమి కడుపుపై కాలితో తన్నడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. నా పేరు సంధ్య సార్. మాది ముత్యాల వరపల్లి తనకల్లు మండలం. నిన్న జగనన్న పార్టీని మా ఇంటికాడ అంజనప్ప, అజయ్ అనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కేక్ కట్ చేసుకుంటా పటాసులు పెట్టి రోడ్డు మొత్తం పటాసులు పెట్టింటే కొద్దిగా అటెళ్ళి పెట్టుకోండి అని చెప్పాను. వాళ్ళు చెప్తా అంటే మీద మీ వాళ్ళదా అని చెప్పి చాలా చండాలంగా మాట్లాడి వద్దని దానికి వచ్చి నా పీక పట్టుకొని గోడకు నెట్టి పొద్దుగడకు చాలా అంటే చాలా. కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన అంతా ఇంత కాదు. ఘటన తర్వాత తీవ్ర గాయాలైన సంధ్యారాణిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుషంపై పోలీసులు సీరియస్ అయ్యారు. నిందితుడు అజయ్ దేవను అరెస్టు చేసిన కదిరి రూరల్ పోలీసులు అతడిని కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు. మహిళలపై, అందులోనూ గర్భిణీలపై చెయ్యి ఎత్తితే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసులో మరో నిందితుడు అంజనప్ప కోసం గాలిస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయ్ దేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయ్ దేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయ్ దేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకుగాను అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమనగా, మహిళల పట్ల ఏదైనా నేరాలు జరిగితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఒక్క నిమిషం.